హఠాత్తుగా ఆమె ఒక రాజకీయ శక్తిలాగా చూపించడం ఎలా జరుగుతుంది? కొన్ని సెక్షన్స్ అసంతృప్తి చెందిన వాళ్ళు వీళ్ళు ఉంటే అవ్వచ్చు, లేదు వేరే వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపిస్తున్నారు. అవును, నా వెనక ఎవరైనా ఉంటే తోలు తీస్తానంటున్నారు, కానీ వాళ్ళ వెనక మటుకు రేవంత్ రెడ్డి ఉన్నారు అని ఆమె ఆరోపిస్తున్నారు. వాళ్ళు అలాగే ఈమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎంత చేయిస్తుందని వాళ్ళు కూడా ఆరోపిస్తారు. ఇంకా అవన్నీ అంతే కదా. ఆ సరసమ విరసంబైన నేరములే కలగతోచు నిక్కం సుమతి అని ఇంకా చాలా పరస్పర ఆరోపణలు తీవ్రమైనవి చూస్తాం. ఏదైనా టీ కప్పుల తుఫాన్ లాగా ఇది తెలంగాణ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా బీఆర్ఎస్లో ఒక తీవ్ర పరిణామమే. సార్, జగన్ తీవ్ర హెచ్చరిక రైతులతో ముఖాముఖి. జగన్మోహన్ రెడ్డి పులివెందులు వెళ్ళారు ఈరోజు రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా. ఆయన నిన్నే వెళ్ళారు. నిన్న అక్కడ తన దీంట్లో అందరినీ కూడా కలుసుకుని ఆయన తీవ్రంగానే హెచ్చరిక చేశారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతుంది, వెంటబడి అందరినీ కూడా వేధిస్తూ ఉంది. మనమంటేనే ఒక విధమైన భయం దీంట్లో ఉన్నారు. ఏమాత్రం భయపడం మేము, మీరు అందరూ కూడా అండగా ఉండండి, దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అని మేము రెడీగా ఉంటాము. ఇంకోటి పులివెందుల మన ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోయాక ఆయన వెళ్ళింది కూడా ఇదే మొదటిసారి. సో అక్కడ లోకేష్ అది కూడా మాట్లాడారు, జగన్ను కలుసుకోవడానికి వీఐపీ పాసులు విడుదల చేస్తారా, మరీ మీ నాయకుడిని కలుసుకోవడానికి మీకే వీఐపీ పాసులా అంటే ఇంకా మాకు అంతమంది జనం వస్తున్నారు, వాళ్ళని కలుసుకోవడానికి ఈ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం అనమాట. చాలామందిని కలుసుకొని మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెళ్ళి ఆయన అక్కడ చేశారంటున్నారు. అది అయిన తర్వాత ఈరోజు ఆ నివాళి అర్పించడం ఈ కార్యక్రమం అయ్యాక రైతుల దగ్గరికి వెళ్ళారు. అది ఉందా, అది వేస్తున్నారా? రైతుల దగ్గరికి వెళ్ళి ఆ చీనీ పళ్ళు, బత్తాయిలు, వాటిని తర్వాత ఉల్లి రైతులు వీళ్ళతో మాట్లాడారు. ముఖ్యంగా చీనీ పళ్ళకు మేమున్నప్పుడు అయితే క్వింటాకు 30,000 రూపాయలు వస్తుండేది. ఇప్పుడు 6,000 నుంచి 12,000 రూపాయలు మటుకే వస్తుంది. 30,000 నుంచి 1,00,000 వరకు వస్తుండేది అన్నారు ఆయన. 30,000 నుంచి ఇంత 6,000కి పడిపోయింది. అలాగే ఉల్లికి కూడా ధర చాలా ఎక్కువగా, అప్పుడు 12,000 వస్తే ఇప్పుడు 100లో రావటం కూడా తక్కువగా ఉంది అని రైతుల తరఫున మాట్లాడారు. 20,000 ఇవ్వలేదని. అంటే రెండూ కూడా ఇదే సమయంలో ఇక్కడ అమరావతిలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు వర్ధంతి ఇవన్నీ కూడా జరిపి రైతు సమస్యల మీద చేయాలి అని కూడా మొదలుపెట్టారు. కాబట్టి ఇక్కడ కేసులు వీటికి సంబంధించిన హెచ్చరిక ఒకవైపు, రెండోదేమో రైతుల సమస్యల మీద వాళ్ళని సమీకరిస్తాం అనేది ఒకటి, వాళ్ళ మీద ఫోకస్ పెడుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. ఇంకోవైపున చూస్తేనేమో ఉదయం ఆయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని వాళ్ళ తండ్రి రామచంద్రారెడ్డి అలాగే పేర్ని నాని వీళ్ళు కలుసుకున్నారు. అక్కడ కూడా నాని చాలా తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఏదో ఒక విధంగా ఇంతవరకు ఒక్కసారి కూడా కస్టడీ అడగలేదు మీరు మిథున్ రెడ్డిది, కానీ ఏదో ఒక విధంగా 35 రోజులు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు జైల్లో పెట్టి హడలు కొట్టాలనుకుంటున్నారు. మేమేం భయపడం, మిథున్ రెడ్డి బయటకు వచ్చాక చూసుకుంటారు మీరు ఎలా జరుగుతుందో అని హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఒక వార్నింగ్ సిగ్నల్స్ లాగా, లేకపోతే మేము ఎదుర్కొంటామనే ఒక సిగ్నల్ ఇవ్వడానికి వైసీపీ గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. సార్, చంద్రబాబు నాయుడు గారి సవాళ్ళు. చంద్రబాబు అంతే ఇప్పుడు రెండు, అదేమో ప్రతిపక్షం నుంచి ఆయనది ప్రభుత్వాధినేతగా, అది కూడా నిన్ననే కదా ఆయన 30 ఏళ్ళు చంద్రబాబు 30 మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక 30 ఏళ్ళు అనేది జరుపుకున్నారు. అందరినీ కలుసుకున్నారు. ఆ పింఛన్ల పథకానికి సంబంధించి ఒక చోట ఆయన కార్యక్రమంలో పాల్గొంటూ మళ్ళీ మొదటిసారి ఆయన ఒక సవాల్ విసురుతున్నారు. ఏమని అంటే, సంక్షేమ పథకాలు మీరు ఎక్కువ చేశారు, మేము ఎక్కువ చేశాము, చర్చించుకుందాం, మీరు శాసనసభకు రండి, మీ 11 మంది సభ్యులు, అక్కడే చర్చించుకుందాం, మీరు ఏమైనా చెప్పండి, మేము కూడా చెప్తాము, మనం మాట్లాడుకుందాం. మంచిదే, ఇది నిజంగా సభకు వెళ్ళొచ్చు. కేవలం ఈ ఒక్క విషయం తేల్చుకోవడానికే కాదు, పథకాలు సరిగ్గా లేకపోతే ఆ విషయం చెప్పొచ్చు, సభకు రండి అని చంద్రబాబు స్వయంగా సవాలు విసరడం అన్నది అది మంచిదే. ఆ 11 మంది సభ్యులు కూడా రావాలంటూ ఒక మాట అన్నారు. అసలు ఇది ఒక ఫేక్ పార్టీ అని. అంటే చంద్రబాబు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫేక్ ముఖ్యమంత్రి అంటుండేవాళ్ళు. నేనేమో ఫేక్ ముఖ్యమంత్రులు ఎలా ఉంటారు, నిజమైన ముఖ్యమంత్రులే ఉంటారు, నచ్చినా నచ్చకపోయినా. ఇప్పుడు ఆయన పదవిలో లేరు, ఇప్పుడు ఫేక్ ముఖ్యమంత్రి కాస్త ఫేక్ పార్టీ, ఆ పార్టీయే ఫేక్ పార్టీ అయిపోయింది అని చెప్తూ వాళ్ళు ఏదేదో ఎదురుదాడి చేస్తున్నారు, కానీ ముఖాముఖి చర్చలకు రావడం లేదు, రండి అని చెప్తున్నారు. మరి జగన్ ఈ సవాల్ని ఏమైనా స్వీకరించి
సభకు వెళ్ళి ఇక్కడ చెప్పే ఈ రైతుల సమస్యలు సభలో చెప్తే కొంచెం దేశమంతటికి తెలుస్తాయి కదా. ఇక్కడైతే మీడియాలో మాట్లాడుకుంటాం, అంతేగాని అధికారికంగా నమోదు కావు. తప్పకుండా జగన్ చంద్రబాబు సవాల్ తీసుకుంటే మంచిదే ఈ విషయంలో మటుకు. మిగిలినవన్నీ వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేసుకోవచ్చు. ఏదైనా లోకేష్ కూడా మాట్లాడారు, నేను ఇందాక చెప్పినట్టుగా. పవన్ సరే కూటమి మొత్తం కూడా ముఖాముఖి జగన్ ఎదుర్కొంటాము, మీరు రండి, మీరు ఏదేదో చేసుకుంటూ చర్చను పక్కదో పట్టించడం, మా మీద అభండాలు వేయటం కాదు అన్న ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఒక విధంగా జగన్ చుట్టూ చర్చ అయితే తిరుగుతుంది మొత్తానికి. అది కూడా కనిపిస్తుంది ఒకటి, అది కూడా కనిపిస్తుంది. సార్ అమరావతి సవాళ్ళు, నిధులు, స్థలాల సమస్యలు. అమరావతికి నిధులు అనేవి సమస్యగానే ఉన్నాయి. ఆ భూములు వాటన్నిటి మీద చంద్రబాబు ప్రత్యేకమైన చర్చ ఇది తీసుకొని 1-2 సార్లు సమీక్షించి గ్రీన్ క్యాపిటల్ దీనికోసం మీరు చేయాలి అని చెప్తున్నప్పటికీ కూడా రైతుల్లోనేమో అనేకం జరగడం లేదన్న అసంతృప్తి. మొన్న వర్షాలప్పుడేమో వీళ్ళు ప్రధానమైన ప్రచారం చేశారు, కానీ దాన్ని అయితే గట్టెక్కాము. వాళ్ళు మాట చెప్తున్నారు, 29 గ్రామాలు ఎప్పటి నుంచో ఉన్నాయి కదా, ఇప్పుడు రాలేదు కదా, ఇప్పుడు రాజధాని ఇప్పుడు ప్రకటించాము, అప్పటి నుంచి మునిగిపోతే మేము తీసుకునే అవకాశమే ఉండేది కాదు కదా. కాబట్టి నీటి ముంపు ఉంటుంది అని చెప్పడం వేరు, అసలు ఇదంతా మునిగిపోతుందని చెప్పడం వేరు. బట్ బేసిక్ స్ట్రక్చర్ కాపాడుకున్న తర్వాత ముందుకు అడుగులు వేయడానికి జరగాల్సింది ఏంటి అన్న విషయంలో మటుకు కొంత ఆలస్యం జరుగుతోంది, తడబాటు జరుగుతోంది. దాని మీద చంద్రబాబు 1-2 సార్లు చర్చ పెడుతున్నారు. ఆయన రైతులతో కూడా మాట్లాడుతున్నారు, కానీ రైతుల్లో ముఖ్యంగా చిన్న రైతుల్లో ప్లాట్ల కేటాయింపుకు సంబంధించి తమకు రావాల్సినటువంటి పెన్షన్లు వీటి మీద మటుకు సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సమస్యలు అన్నీ ఒకేసారి పరిష్కారం కావు, కానీ వేగంగా పరిష్కారం కావడం లేదన్న ఫిర్యాదు మటుకు స్పష్టంగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకొన్ని విషయాల్లో చంద్రబాబు లేదా నారాయణ మంత్రి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ కరెక్షన్స్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ ఓవరాల్ మోడల్ ఏంటి అన్నది మటుకు ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ లోపల వర్షాలనండి, రాజకీయాలనండి, ఈ రకరకాల ఇప్పుడు ఈరోజు చంద్రబాబు ఉదాహరణకు విశాఖపట్నంలో ఉన్నారు. విశాఖలో మళ్ళీ ఒక రకమైన వేరే రకమైన సమస్యలు వస్తాయి. అందుకని అమరావతికి సంబంధించి సమగ్రంగా, వేగంగా, అలాగే స్థానికులకు ఆమోదయోగ్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం మటుకు ఇంకా మిగిలి ఉంది. చాలా అంశాలు ఇంకా కొంచెం అస్పష్టంగా ఉంది. సార్ వైజాగ్ సమ్మిట్ మీద చంద్రబాబు నాయుడు గారి సమ్మిట్, ఈస్ట్ కోస్ట్ మారిటైమ్, అలాగే లాజిస్టిక్స్ సమ్మిట్ మీద ఆయన పర్యటన ఈరోజు. విశాఖపట్నం దాని అభివృద్ధి అన్నది జగన్మోహన్ రెడ్డి లాగా రాజధాని అనకపోయినా చంద్రబాబు నాయుడు మొదటిసారి ఉన్నప్పటి నుంచి ఉంది. అది అదే మొదటి నుంచి కూడా ఆయన విశాఖపట్నానికి అప్పుడైతే నాకు తెలిసి వారంలో ఒక రోజు తప్పకుండా విశాఖపట్నంలో ఉండేవారు. హ్యాపీ సండేస్ ఇట్లాంటి పిలుపులు, బీచ్ ఫెస్టివల్స్ ఇవన్నీ విశాఖలోనే పెట్టారు. ఈ భూములు వ్యవహారాలన్నీ అప్పుడు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి, కానీ విశాఖపట్నంలో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయ్యన్న పాత్రుడు లేవనెత్తిన సమస్యలు ఉన్నాయి, ఆ మూర్తి యాదవ్ లేవనెత్తిన సమస్యలు ఉన్నాయి, అంతకుముందు ఉన్నాయి. లూలు మాల్ మీద అయితే నిన్న కూడా ఒక అఖిలపక్ష సమావేశం జరిగింది. ఆ భూములు ఇవ్వకూడదు, వెనక్కు తీసుకోవాలి అని. ఇప్పుడు అభివృద్ధి, ఇదిగో మీరు చెప్పినట్టుగా లాజిస్టిక్స్, మ్యారిటైమ్ గ్రోత్, ఇవన్నీ ఎన్ని చెప్పినప్పటికీ కూడా నిర్దిష్టంగా అడుగులు పడడం లేదు. దాని చుట్టూ బీటింగ్ రౌండ్ ది బుష్ లాగా చర్చలు జరుగుతున్నాయి, కానీ ఇంకా విశాఖ ఉక్కు అట్లాంటివి మనం పదే మాట్లాడి అది ఇంకా చాలా తెలిసిపోయినటువంటి ఒక అంశం. ఆఖరికి రిషికొండకు కూడా పరిష్కారం చూపించలేదు. రిషికొండకు కూడా బాబు ప్రభుత్వం అసలు ఎన్నికల ముందు నుంచి చర్చలో ఉన్న ఒక అంశానికి సంబంధించిన క్లారిటీ ఎందుకు రాలేదో తెలియదు. కాబట్టి మొన్న లోకేష్ కూడా ఉన్నారు, ఆ మాటకు వస్తే మొన్న ముగ్గురు ఉన్నారు. మీరు కూడా ఉన్నారు కదా ఆ రోజు విశాఖపట్నంలో, ముగ్గురు అక్కడే ఉన్నారు. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా. కానీ అందరూ ఏమున్నా లేదు, స్పీకర్ ఉన్నా, ఇంకా సీనియర్స్ ఉన్నా పరిష్కారం దొరకడం లేదు. అది చాలా పెద్ద ప్రశ్న. ఈ టూర్లో అయినా కానీ పెట్టుబడులు ఎప్పుడో వస్తాయి, లాజిస్టిక్స్ లేకపోతే క్యారిడార్స్ ఇవన్నీ జనరల్ భాషలో మాట్లాడడం తప్ప నిర్మాణాత్మకంగా నిర్దిష్టంగా తక్షణ ఉపశమనం కలిగే చర్యలు, అలాగే స్పీకర్ స్వయంగా అడిగినట్టుగా గతంలో సిట్లు వేసినట్టుగా వాటిని పరిష్కరించే చర్యలు అవి తీసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. సార్ దిగి వస్తున్న ట్రంప్ అంటే చైనా, ఇండియా,
రష్యా కలిసి నేను చాలా తీవ్రమైన హెచ్చరిక చేసిన తర్వాత ఇంకా మేము కలిసి వెళ్తాము